సో సార్ ఇప్పుడు మోస్ట్లీ మనం ఉన్న డిజిటల్ యుగంలో చాలా వరకు కూడా మొబైల్స్ ఫోన్స్ యూజ్ చేస్తున్నారని మనం అనుకున్నాం. కంపేర్ టు ఎవరైతే బుక్స్ అంటే ఎక్కువ టైం రాయడం లేదా చదవడంలో ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి ఇటు మొబైల్ ఫోన్స్ యూజ్ చేసే వాళ్ళకి వ్యత్యాసం ఏంటి? స్పష్టమైన వ్యత్యాసం ఉందండి. మీరు ఒక నవల్ చదవాలంటే ఒక ట్యాబ్లో నవల్ చదివారనుకోండి, అంత సరిగ్గా మీకు ఆ క్యారెక్టరైజేషన్ కానీ ఆ డ్రామాటిక్ ఫీలింగ్ కానీ అంత మీరు ఎక్స్పీరియన్స్ చేయలేరు. అదే పేపర్ బ్యాక్ ఎడిషన్తో చదివితే అది ఫీల్ చేయగలుగుతారు. టైప్ చేసినప్పుడు అంత కమ్యూనికేషన్ కరెక్ట్గా ఉండదు. మీరు ఓన్లీ మెసేజ్ పంపిస్తారంతే, ఆ ఫీలింగ్ పంపలేరు. అదే చేత్తో రాసినప్పుడు ఆ ఫీలింగ్ పంపచ్చు. చేత్తో రాసినప్పుడు ఆ సబ్జెక్ట్ నాకు అర్థమవుతుంది. E=mc² అని అసలు ఆ మహానుభావుడు ఐన్స్టీన్ ఎంత బాగా ఫీల్ అయి ఉంటాడు. ఒక డార్విన్ స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్, సర్వైవల్ ఇస్ ద ఫిట్టెస్ట్ అని చెప్పినప్పుడు నేను ఆ సబ్జెక్ట్ రాస్తూ ఉంటే అసలు అది కనిపెట్టిన వాళ్ళ గురించి కూడా నేను ఫీల్ అవ్వగలుగుతాను. అదే టైప్ చేస్తే నాకు అది రాదు. సో స్పష్టంగా ఈ సమాజంలో ఇద్దరు ఉంటారు. ఒకళ్ళు టైప్ చేస్తూ ఉంటారు, ఒకళ్ళు రాస్తూ ఉంటారు. ఆ టైప్ చేసే వాళ్ళ యాటిట్యూడ్ ఎలా ఉంటుందంటే, అంటే అవకాశం ఉండి కూడా నా దగ్గర పెన్ ఉంది, పేపర్ ఉంది, టైం ఉంది, అలా లేని వాళ్ళకి మనం చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ రేపు ఉదయాన్నే నేను ఢిల్లీకి వస్తున్నాను, ఎయిర్పోర్ట్కి రా అని నా ఫ్రెండ్కి నేను చెప్పాలంటే ఉత్తరం రాయకూడదు. అక్కడ నేను ఎలక్ట్రానిక్ డివైజే వాడాలి. అవకాశం ఉన్నప్పుడు ఎవరైతే రాయడాన్ని చూస్ చేసుకుంటారో వాళ్ళ యాటిట్యూడ్ చాలా బాగుంటుంది. తల్లిని, దేశాన్ని, మంచి వాళ్ళని వాళ్ళు లైక్ చేస్తారు. ఎవరైతే తల్లిని లైక్ చేస్తారో, మాతృభాషని లైక్ చేస్తారో, దేశాన్ని లైక్ చేస్తారో వాళ్ళు మంచి వాళ్ళు అని. వాళ్ళకుండే ఒక అద్భుతమైన ట్రైట్ ఏంటంటే వాళ్ళకి రాయాలనిపిస్తూ ఉంటుంది ఈ రోజుల్లో కూడా. ఫర్ ఎగ్జాంపుల్ నేను రేపు ఉదయం లేసి ఏం చేయాలి, నెక్స్ట్ వీక్ ఏం చేయాలి, థింగ్స్ టు డూ మనం రాసుకుంటూ ఉంటాం. అది టైప్ చేస్తారు చాలామంది, దాన్ని క్యాలెండర్లో పెట్టుకుంటారు, లేకపోతే దాన్ని అలారంలో పెట్టుకుంటారు. అలా కాకుండా నేను రాస్తే నా యాటిట్యూడ్ చాలా బాగుంటుంది, పాజిటివ్గా ఉంటుంది. సో దట్ మేక్స్ అ హ్యూజ్ డిఫరెన్స్. సో యూజ్ యువర్ పెన్, యూజ్ యువర్ పేపర్ అండ్ యువర్ ఎ పాజిటివ్ పర్సన్. సో సార్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్లో ఇప్పుడు స్టూడెంట్స్కి ఒక మాట చెప్తూ ఉంటారు, లైక్ నీ హ్యాండ్ రైటింగ్ బాగుంటే నీకు మార్క్స్ వస్తాయి. ఇందులో ఎంత మాత్రం నిజం ఉందంటారు? బాగుంటే మార్కులు వస్తాయి, అంతవరకు బాగుంది. నువ్వు ఆర్టిస్టిక్గా రాయి, చాలా బ్యూటిఫుల్గా రాయి అని మాత్రం మనం ఫోర్స్ చేయకూడదు. ఎందుకంటే మహాత్మా గాంధీ మన జాతిపిత, ఆయన ఎప్పుడు బ్యూటిఫుల్గా రాయలేదు. అండ్ ఇట్స్ ఎ కోఇన్సిడెన్స్. డాక్టర్స్ హ్యాండ్ రైటింగ్ అంటారు, ఐఎమ్ సారీ టు కామెంట్ ఆన్ దట్. గొప్ప గొప్ప వాళ్ళు అద్భుతంగా రాయలేదు యాక్చువల్లీ. ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ కోఇన్సిడెన్స్. మళ్ళీ అదేదో వాళ్ళు చాలా స్పీడ్గా ఉండడం వల్ల, థాట్ ప్రాసెస్ చాలా ఫాస్ట్గా ఉండడం వల్ల, ఇన్ని ఐడియాస్ నేను పేపర్ మీద పెట్టాలి అనుకున్నప్పుడు వాళ్ళు చాలా చకచక రాయడం వల్ల అలా ఉందే తప్ప వాళ్ళ హ్యాండ్ రైటింగ్ యాక్చువల్గా ఒరిజినల్గా బాగుంటుంది. నేనేమంటానంటే ఎగ్జామ్స్లో రాసేటప్పుడు పిల్లలకి 2 విషయాలు చెప్పి పంపించాలి. అస్పష్టంగా రాయకండి, ఫస్ట్ పాయింట్. ఇల్లెజిబుల్గా రాస్తే పోతారు, మీరు చదువుకున్న చదువు అంతా వేస్ట్ అయిపోతుంది. రెండోది, ఇమ్మీడియట్గా చాలామంది పేరెంట్స్కి తెలియని విషయం, టీచర్స్కి తెలియని విషయం, ఆర్టిస్టిక్గా రాయకండి అని కూడా చెప్పాలి. ఓకే. ఈ మధ్య కొన్ని స్కూల్స్లో కొత్తగా ఒక స్టైల్ డెవలప్ అయింది. చాలా ఆర్టిస్టిక్ స్టైల్ ఒకటి డెవలప్ చేసాం మేము. అదేదో జ్యూసీడా ఇలా సంథింగ్ ఏదో చెప్పి ఆర్టిస్టిక్గా రాయించడం మొదలుపెట్టారు. అది ఎంత తప్పు అంటే పిల్లవాళ్ళకి అదొక శిక్ష. ఆర్టిస్టిక్గా రాసినప్పుడు నా ఆన్సర్ కంటెంట్ నాకు బ్రేక్ అయిపోతుంది. ఈ అక్షరం ఎంత పొడుగుండాలి, ఎంత స్లాంట్ చేయాలి, జక్కన చెక్కినట్టు శిల్పాల్లాగా చెక్కుతూ ఉంటే ఈ కంటెంట్ అంతా వెళ్ళిపోతుంది, గాల్లోకి వెళ్ళిపోతుంది. అది ప్రమాదం. సో అస్పష్టంగా రాయకూడదు, అట్ ది సేమ్ టైం ఆర్టిస్టిక్గా రాయకూడదు. కమ్యూనికేషన్ అంతే, ఏమీ ఇబ్బంది లేకుండా. ఇప్పుడు నేను మీతో షూటింగ్ చేస్తున్నాను కాబట్టి మంచిగా బ్లేజర్ వేసుకుని నీట్గా వచ్చి ఇక్కడ షూట్ చేస్తున్నాను. ఇదే అటైర్తో నేను మార్నింగ్ వాక్ వెళ్తే ఎలా ఉంటుంది? కంఫర్ట్ ఈజ్ ఫస్ట్. సో ఎక్కడ ఎలా ఉండాలి అక్కడ అలా ఉండాలి. అదే నేను ప్రాజెక్ట్ వర్క్ చేస్తుంటే స్టూడియోకి ఎలా వచ్చానో అలా ఆర్టిస్టిక్గా రాయాలి, నీట్గా రాయాలి, చెక్కాలి అక్కడ. అది ఇక్కడ ఇంపార్టెంట్. కానీ రెగ్యులర్గా రాసే నోట్బుక్స్లో కానీ, ఎగ్జామ్స్లో కానీ, చదివిందంతా రాసి చూసుకుంటున్నప్పుడు కానీ ఫ్లో ఇంపార్టెంట్, లెజిబిలిటీ ఇంపార్టెంట్, నాట్ ఆర్టిస్టిక్ నేచర్. ఓకే. సో సార్ ఇప్పుడు కొంతమంది హ్యాండ్ రైటింగ్ నీట్గా రాయాలి అని చెప్పేసి హ్యాండ్ రైటింగ్ నీట్గానే ఉంటుంది, కాకపోతే అక్షరాల సైజు మరీ పెద్దగా అయినా ఉంటుంది, మరీ చిన్నగా అయినా ఉంటుంది. సో బేసిక్గా మన హ్యాండ్ రైటింగ్ బ్యూటిఫుల్గా కనపడడానికి ఈ అక్షరాల సైజ్ అనేది ఎంత పరిమాణంలో ఉండాలి? ఒక A4 సైజ్ మీద, ఒక A4 సైజ్ పేపర్ మీద ఒక 16 లైన్స్ ఎవరు రాయగలుగుతారో అది అద్భుతమైన సైజ్. 25-30 లైన్స్ వస్తున్నాయంటే మీరు అవసరానికి కూడా డబ్బులు ఖర్చు పెట్టరు అని అర్థం.
ఆరోగ్యానికి, ఫ్రెండ్స్కి, తర్వాత మన రెగ్యులర్ డే టు డే లైఫ్కి మీరు అసలు ఏమీ టైం స్పెండ్ చేయరు, డబ్బులు స్పెండ్ చేయరు అని చాలా చిన్నగా రాసేవాళ్ళ మనస్తత్వం అలా ఉంటుంది. 8-9 లైన్లు రాసేస్తే A4 సైజ్ పేపర్ అయిపోతుంది. వాళ్ళు అవసరమైన దానికంటే ఎక్కువ ఖర్చు చేస్తారు. వీళ్ళకి నా సలహా ఏంటంటే ఇంట్లోకి ఏమైనా సరుకులు కావాలంటే పక్కనే ఉన్న కిరాణా కొట్టుకెళ్ళి తెచ్చుకోవాలి. ఏ సూపర్ మార్కెట్కి వెళ్ళారంటే ప్రమాదం. అవసరం లేనివన్నీ కొని తెచ్చుకుంటారు వీళ్ళు. అర్థమైందా మీకు? అర్థమైంది. కిరాణం కొట్టుకెళ్తే మనకి ఏం కావాలో ఆ లిస్ట్ మాత్రమే వస్తుంది. సూపర్ మార్కెట్కి వెళ్తే మన కళ్ళు చూసిన ప్రతి ఒక్క ఐటెం కావాలనిపిస్తుంది. అది దానికి హ్యాండ్ రైటింగ్ సైజ్కి చాలా లింక్ ఉంటుంది. అంటే ఒక సింగిల్ ఉల్లి పేపర్ మీద నేను ఇందాకన్నానే మిడిల్ జోన్, అప్పర్ జోన్, లోవర్ జోన్ అని స్మాల్ లెటర్స్ మనం 3 కేటగిరీస్ చేయొచ్చు. అప్పర్ జోన్ని పై లైన్ దాకా, మిడిల్ జోన్ని హాఫ్ హైట్లో, లోవర్ జోన్ని నెక్స్ట్ లైన్లో హాఫ్కి వచ్చే వరకు అలా జాగ్రత్తగా పదాలు తీసుకొని ప్రాక్టీస్ చేసి అదే సైజులో ప్లెయిన్ పేపర్ మీద కూడా మీరు రాయగలిగారంటే అక్కడ 16 నుంచి 18 లైన్లు వస్తాయి. అది ఓకే, ఫెంటాస్టిక్. అప్పుడు ఏమనిపిస్తుంది అంటే నా దృష్టి ఆ కంటెంట్ మీదకి వెళ్తుంది. బాగా రాశారు, చక్కగా ప్రొడ్యూస్ చేశారు ఆన్సర్స్ని అని నేను టిక్ చేసేస్తూ వెళ్ళిపోతూ ఉంటాను. మరీ పెద్దగా రాయగానే నాకు ఒకలాంటి ఒక ఎవాల్యుయేటర్గా ఏంటి వీడు ఫ్రీగా పేపర్లో వచ్చేసి నేను ఇలా రాసేసాడు ఏంటి అని ఒకటి వస్తుంది. మరీ చిన్నగా రాస్తే అసలు ఏం రాశాడు అన్నది కూడా చదవడానికి చేస్తున్నాను కాబట్టి పెట్టుకోలేదు. నా గ్లాసెస్ ఉన్నాయి, ఐ కాంట్ రీడ్ వితౌట్ మై గ్లాసెస్. అలాంటి వాళ్ళు కూడా పేపర్ కరెక్ట్ చేస్తారు కదా. అవును. మరీ చిన్నగా రాసినప్పుడు అది ఏనో ఈనో ఓనో అర్థం కాకపోతే మనం ఆన్సర్ రాసినా సరే మనం లాస్ అవుతుంది. అందుకని అతి సర్వత్ర వర్జయేత్ అంటారు. మరీ చిన్నదిగా రాయకండి, మరీ పెద్దదిగా రాయకండి. మీడియం సైజ్ నేను చెప్పినట్టుగా సింగిల్ ఉల్లి పేపర్ మీద ప్రాక్టీస్ చేసి A4 సైజ్ మీద 16-18 లైన్లు వస్తున్నాయి లేదా చెక్ చేసుకుని అప్పుడు ఎగ్జామ్కి వెళ్ళండి. సో సార్, మీరు ఇంత ఇన్ఫర్మేషన్ చెప్పాక నాకు క్యూరియాసిటీ వచ్చింది. లైక్ ఇప్పుడు మీరు ఒక ఇన్స్టిట్యూషన్ అంటే లైక్ ఒక అకాడమీని రన్ చేస్తున్నారు. మీ అకాడమీలో ఈ హ్యాండ్ రైటింగ్కి సంబంధించి ఎలాంటి ఇన్స్ట్రుమెంట్స్ యూజ్ చేస్తారో అదేవిధంగా మీరు ఎలా ట్రైనింగ్ ఇస్తారు? నేను ఫిజికల్గా ఎక్కువ ఆఫ్లైన్కి ఇంపార్టెన్స్ ఇస్తాను. కానీ ఇప్పుడు చాలా దూరాల్లో ఉన్నారు కాబట్టి పిల్లలు, ఒక్క సిటీ హైదరాబాద్ సిటీలోనే నేను ఎక్కడ క్లాస్ చేసినా ఇంకో ప్రాంతం వాళ్ళకి ఇబ్బంది అవుతుంది కాబట్టి కొంచెం ఆన్లైన్ సెషన్స్ కూడా చేశాను. ఇప్పుడు ఆన్లైన్ చేసినా కూడా ఎఫెక్టివ్గా ఎలా చేయాలనేది మేము దాన్ని రీసెర్చ్ చేసి చాలా ఎఫెక్టివ్గా చేస్తున్నాం. మేమేం చేస్తామంటే మా ట్రైనింగ్ ప్రోగ్రాంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాక్ బోన్ స్ట్రైట్గా పెట్టి కూర్చోవాలని స్టార్ట్ చేస్తాం. ఇదేంటి హ్యాండ్ రైటింగ్ చెప్పమంటే ఎలా కూర్చోవాలో చెప్పమంటున్నారు ఏంటి అంటే, హ్యాండ్ రైటింగ్ పెద్ద ఇంపార్టెంట్ కాదు, మెల్లగా నేర్చుకోవచ్చు. ఫస్ట్ ఎలా కూర్చోవాలో నేర్చుకోండి, ఫస్ట్ పెన్ ఎలా పట్టుకోవాలో నేర్చుకోండి అని మొదలు పెడతాం. దాని తర్వాత ఒక అక్షరం నేర్పించాం, ABCDలు అసలు నేర్పించాను నేను బిగినింగ్లో. కొన్ని స్ట్రోక్స్ నేర్పిస్తాను. చేతిని ఎడమ వైపు నుంచి కుడి వైపు నుంచి బాగా తిరగాలి. 85% ఆఫ్ ద లెటర్స్ తెలుగు, హిందీ, ఇంగ్లీష్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మనం ఈ 3 భాషలు వాడతాం, తెలుగు, హిందీ, ఇంగ్లీష్. ఈ 3 భాషల్లో మీ హ్యాండ్ రైటింగ్ చాలా బాగుండాలంటే, ఈవెన్ మీరు కూడా ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటే ప్రతిరోజు ఒక 3-4 నిమిషాలే ఎడమ వైపు నుంచి 0, కుడి వైపు నుంచి 0 పెట్టండి. మోస్ట్ ఆఫ్ ద లెటర్స్ వీటితోనే ఉంటాయి. అది వచ్చాక ఇప్పుడు మనం జిమ్కి వెళ్ళగానే ఏదో ఒకటి ఇచ్చేసి చేయమండు కోచ్, ఫస్ట్ వార్మప్ చేసి రండి అంటాడు. ఆ వార్మప్ ఎందుకంటే మన బాడీ రెడీ అవుతుంది ఎక్సర్సైజ్కి, లేకపోతే ఎక్కడెక్కడ పట్టుకుపోతాయి. అలాగే హ్యాండ్ రైటింగ్ ప్రాక్టీస్ చేసేటప్పుడు బేసిక్ స్ట్రోక్స్, నేను దాన్ని ఒక వార్మప్ అంటాను, డైలీ వార్మప్ అంటాను. ప్రాక్టీస్ చేసే కంటే ముందు మీరు ప్రతిరోజు 2-3 నిమిషాలు ఎడం వైపు నుంచి కుడి వైపు నుంచి సర్కిల్స్ ప్రాక్టీస్ చేయండి. అప్పుడు నేను ABCD అని మొదలు పెట్టను, C మొదలు పెడతాను. ఫర్ ఎగ్జాంపుల్ ఆ Cని బాగా ఎవరు రాయగలుగుతారో స్మాల్ లెటర్స్లో, నేను స్మాల్ లెటర్సే మొదలు పెడతాను. ఎందుకంటే క్యాప్ లెటర్స్ 4-5% కంటే ఎక్కువ ఉండవు. 94-95% ఆఫ్ ద హ్యాండ్ రైటింగ్ స్మాల్ లెటర్స్తో ఉంటుంది. ఆ C ఎవరికి చాలా బాగా వస్తుందో స్మాల్ A సూపర్గా వస్తుంది, D వస్తుంది, G వస్తుంది, Q వస్తుంది, O వస్తుంది, రివర్స్ B వస్తుంది, Q వస్తుంది. ఇన్ని లెటర్స్ నేర్చుకోవచ్చు ఒక్క Cతో. బట్టల షాప్కి వెళ్తే ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అంటారు, నా దగ్గర ఒకటి కొంటే 8 ఫ్రీ. ఒక్కటి నేర్చుకుంటే ఇవన్నీ అసలు నేర్చుకోకర్లేదు. వాటిలో C భాగం మారకుండా మీరు రాయగలిగితే చాలు, పొండని వదిలేస్తాను నేను. వాళ్ళ రైటింగ్ వాళ్ళు చూసి మురిసిపోవడం నేను ఎన్నోసార్లు చూశాను. ఇలా మా ట్రైనింగ్ సెషన్స్లో ఒక 8 గంటల నుంచి 10 గంటల వరకు ట్రైనింగ్ ఇస్తాను నేను. నా దగ్గర కేవలం హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవ్ చేసుకోవడం ద్వారా పెద్ద పెద్ద కోర్సెస్లో చేరిన వాళ్ళు కోకొల్లలుగా ఉన్నారు. సివిల్స్ లాంటి ఎగ్జామ్స్, UPSC ఎగ్జామ్స్లో చాలామందికి తెలియని విషయం ఏంటంటే, వాళ్ళు
నేర్చుకున్న కంటెంట్ 50%, పేపర్ మీద ఎలా రాస్తారనేది రిమైనింగ్ 50%. ఓకే. ఒక 3000 వర్డ్స్ రాయాలి వాళ్ళు 3 గంటల్లో. వాళ్ళకి ఏంటంటే మనలాగా క్వశ్చన్ పేపర్ ఆన్సర్ పేపర్ సపరేట్గా ఉండదు. ఒక క్వశ్చన్ ఉంటుంది, ఇంత గ్యాప్ ఉంటుంది, అక్కడ క్వశ్చన్ టైప్ చేస్తారు. అంటే ఆన్సర్ని అంత స్పేస్లోనే రాయాలి వాళ్ళు. మరి 2-3 లైన్లలో ముగిస్తానంటే కుదరదు, చాటభారత రాస్తానంటే కుదరదు. అంత కంటెంట్ రాయాలి, కుదురుగా రాయాలి, స్పష్టంగా రాయాలి. దాన్ని మళ్ళీ అనలైజ్ చేస్తారు. ఐ మీద చుక్క పెట్టారా, సున్నా పెట్టారా, టీ మీద అడ్డగెత్త కుడివైపు ఉందా ఎడవైపు ఉందా, ఇవన్నీ బేస్ చేసుకుని నేను ట్రైనింగ్ ఇస్తాను. సో డజన్ల కొద్దీ సివిల్స్లో క్రాక్ చేసిన వాళ్ళు నా స్టూడెంట్స్ ఉన్నారు. అంటే హ్యాండ్ రైటింగ్ యొక్క ఇంపార్టెన్స్ చెప్తున్నాను మీకు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.